నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. మొన్న ప్రొఫెసర్ జోష్న, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఆమె తెలంగాణ వ్యక్తి. తెలంగాణకు సంబంధించి ఆమె తెలంగాణ రాష్ట్ర కీలక నాయకురాలుగా ఉంది, జాతీయ అధికార ప్రతినిధిగా ఉంది. ఆమె జగదీశ్వర్ రెడ్డి మొన్న చేసిన కామెంట్స్ పైన ఆమె రియాక్ట్ అయింది. జగదీశ్వర్ రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడిని తరిమి కొడతాం, పచ్చ మీడియా అనే విధంగా మాట్లాడడంతో ఆమె రియాక్ట్ అయింది. సో ఆమె రియాక్ట్ అయిన తర్వాత కొంతమంది వ్యక్తులు మాట్లాడినారు, కొంతమంది మీడియా ఛానళ్ళ ముందు మాట్లాడినారు. వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా హాస్యాస్పదంగా ఉంది, నవ్వొస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడతారంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అడుగుపెట్టనీయము, తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టనీయము, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టొద్దు అనే విధంగా మాట్లాడితే నాకు నవ్వొస్తుంది. తెలంగాణలో పుట్టింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. తెలంగాణ కంచుకోట తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండొచ్చు. ఒకసారి చెప్తా నేను. తెలుగుదేశం పార్టీ 2014 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మెజారిటీ. కాంగ్రెస్ కూడా ఎప్పుడు అన్ని సీట్లు రాలేదు. 2014 వరకు కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు వస్తుండే. ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే దయాకర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, మచ్చ నాగేశ్వరరావు, ఇలా చెప్పుకుంటూ పోతే తీగల కృష్ణారెడ్డి, చాలామంది డజన్ల పేర్లు వస్తాయి తెలంగాణ నాయకులే. అలాంటి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మంచి ఓటు బ్యాంక్ ఉంటాయి. సో తెలంగాణ సెంటిమెంట్తో ఆంధ్ర పార్టీ అని ముద్ర పడ్డది. నాయకుడు కూడా ఆంధ్ర పార్టీకి చెందినవాడు. ఆంధ్ర పార్టీకి సంబంధించి రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణలో కూడా 2014లో 14 సీట్లు కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. 14 సీట్లు తెలంగాణ మూమెంట్లో కూడా 14 సీట్లు, చాలా వరకు సెకండ్ ప్లేసు, చాలా వరకు డిపాజిట్లు దక్కించుకుంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ. ఆయన ఏం మాట్లాడతారంటే, కొంతమంది వ్యక్తులు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అడుగుపెట్టనివ్వం, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టొద్దు, ఆ జెండాలు ఎగరొద్దు, ఆ ఎల్లో కలర్ జెండాలు మేము కనబడినీయం తెలంగాణలో అంటున్నారు. ఒకసారి కేసీఆర్ ఎక్కడ గెలిచిండు? ఏ పార్టీలో గెలిచిండు కేసీఆర్? కాంగ్రెస్లో పోటీ చేసి ఓడిపోయి తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారి కేసీఆర్ గెలిచిండు. కేసీఆర్ మంత్రిగా ఏ పార్టీలో చేసిండు? కేసీఆర్ స్పీకర్గా ఏ పార్టీలో చేసిండు? ఆయన రాజకీయ ప్రస్థానం ఎప్పుడో 75లో స్టార్ట్ అయితే 2001 వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండు కదా. 2009లో కేటీఆర్ ఏ విధంగా గెలిచిండు? టీడీపీ కూటమిలోనే కేటీఆర్ గెలవడం జరిగింది కదా. తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డపైన పుట్టింది. 2014లో పోటీ చేసి 14 సీట్లు, ఒక ఎంపీ స్థానం గెలుచుకుంటే 2018లో తెలుగుదేశం పార్టీ సరే 5 సంవత్సరాలు కేసీఆర్, బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పరిపాలించింది కదా, అయినా కూడా 2 సీట్లు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. 13 సీట్లు పోటీ చేస్తే 2 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. అవి కూడా ఖమ్మం జిల్లాలో. మచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ రాకముందు వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు, వాళ్ళు రాజకీయంగా ఎదగలేదు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అప్పటి వరకు పటేళ్ళు, పట్వారీలు, భూస్వాములు, పెత్తందారులే ఈ రాజకీయాలను వెళ్తుంటే మెజారిటీ బీసీలకు సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. బీసీ నాయకత్వాన్ని పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నారు, చాలా వరకు కాంగ్రెస్లో ఉన్నారు, ఇతర రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అలాంటి బీసీలు రాజకీయంగా ఎదిగినారు అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు. ఆయన ఇంకేం మాట్లాడతారంటే, ఆమె మాట్లాడిన ప్రొఫెసర్ జోష్న గారి మాట్లాడే మాటలు, అక్క నీకు ఎంత ఇచ్చిరాక, ఎన్ని డబ్బులు ఇస్తా నువ్వు మాట్లాడవు అంటుంది. ప్రొఫెసర్ జోష్న గారు ఎప్పటి నుంచో ఆమె తెలుగుదేశం పార్టీ తరపున కొట్లాడుతుంది, తెలుగుదేశం పార్టీ వాణిని వినిపిస్తుంది. ఆమె ఏమి ఎప్పటికి జరిగినా కూడా ఆమె కేవలం ఈ జగదీశ్వర్ రెడ్డినే కాదు, రేవంత్ రెడ్డిని కూడా తిట్టింది. చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను, కాంగ్రెస్ నాయకులను విరుచుకుపడ్డది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో పవర్లో ఉంది. 2014 తర్వాత 2018లో 2 సీట్లు సాధించినప్పటికీ కూడా ఆ తర్వాత 2019లో వాళ్ళు టీడీపీ ఆంధ్రాకే పరిమితమైంది. ఎక్కడ కూడా పోటీ చేయలేదు. 2018లో పోటీ చేసినారంటే 2020లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం జరిగింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అప్పుడు చాలా వరకు కూడా ఓటు శాతం తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ తెలంగాణలో జెండాలు ఎగరనివ్వము, జెండాలు తిరగనివ్వము అంటే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ నడిబొడ్డునుంది. ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కేవలం రాజకీయాలు కాదు, ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు పక్కన పెట్టేసి ఎంతోమందికి విద్యా ఉపాధి శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొద్దున, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెడుతున్న ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి కూడా. అలాంటి ట్రస్ట్ను పెట్టుకొని అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ జెండాలను ఎగరనివ్వం.
ఆ పార్టీని ఎంటర్ అవ్వనివ్వమంటే ఆల్రెడీ ఎంటర్ అవ్వడం ఏంది, ఆ పార్టీ ఏం ఎగ్జిట్ కాలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఉంది. 2020లో కూడా పోటీ చేసింది. ఆ తర్వాత మొన్న 2023 ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు. ఆ పార్టీ పోటీ చేయలేదు. ఆ పార్టీకి ఇంకా ఓటు బ్యాంకు ఉంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు సభలు పెట్టినా కూడా ఫుల్ పబ్లిక్ వస్తారు. ఇంకా ఉంది, కానీ సరైన నాయకత్వం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తారు. ఇంకా ఆయన ఏమంటాడు, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణకు మొత్తం అన్యాయం చేసిండు. ఇంకా ఎన్ని రోజులు అంటే ఏదైతే మనం చూస్తున్నాం, భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లిం తగాదాలు పెట్టేసి హిందూ ఓటు బ్యాంకులని సాధిస్తుంది. ఓల్డ్ సిటీలో రాజాసింగ్ అందుకే గెలుస్తుండు. మత విద్వేషాలు రెచ్చగొట్టి మతం పేరుతో ఓట్లు రాబట్టుకుంటుంది అని అయితే బీజేపీని అంటామో, ఇక్కడ బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కదా తెలంగాణలో. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత, అధికారంలో ఉన్నప్పుడు తక్కువ, అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎవరికి కూడా అసలు మింగుడు పడట్లేదు. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. మళ్ళీ చంద్రబాబు నాయుడిని బూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు ఆయన ఎక్కడ పోటీ చేస్తలేడు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎప్పుడు చూసినా కేసీఆర్కి అనుకూలంగానే మాట్లాడతాడు. ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఆయన అభివృద్ధిని కొనసాగించారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు తెలంగాణకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్కి ఏమన్నా అపాయం చేసే పని చేస్తున్నారా? ఎందుకు ఇంకా తెలంగాణలో ఇంకో విషయం ఆయన మాట్లాడి ఏమంటాడు, తెలుగుదేశం పార్టీ మళ్ళీ వేలు పెడితే ప్రజాకోర్టులో శిక్ష వేస్తాము, ప్రజాకోర్టులో తెలుగుదేశం పార్టీని ఓటు వేయనీయము. అసలుకు ప్రజాకోర్టులో మిమ్మల్ని కదా మన శిక్ష చేసింది. బీఆర్ఎస్ 2 సార్లు చెప్పాలంటే కేసీఆర్ మంచి సంక్షేమ పథకాలు అందించాడు. 2సారి కూడా అధికారంలోకి వచ్చిండు. మంచి సంక్షేమ పథకాలు కొనసాగించిండు. అయినప్పటికీ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈ పవర్ అనేది లేకపోతే ప్రభుత్వం అనేది, ముఖ్యమంత్రి కుర్చీ అనేది ఒక పార్టీది కాదు, ఒక ఇంటిది కాదు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు, పోటీ చేయొచ్చు. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర పార్టీ తెలంగాణలో ఎంటర్ కానియొద్దు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడబుట్టింది, బీజేపీ పార్టీ ఏడబుట్టింది. అవి తెలంగాణలో పుట్టినాయా? ఎక్కడ పుట్టినాయి? అంటే ఎక్కడో పుట్టిన కాంగ్రెస్ పార్టీ, ఎక్కడో పుట్టిన భారతీయ జనతా పార్టీ వచ్చి తెలంగాణలో పోటీ చేయొచ్చు, గెలవచ్చు, అధికారంలోకి రావచ్చు. తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం, ఆత్మ గౌరవం కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఎదుగుదల కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేద్దా? అరే మీరు ఓడిపోయి, అదేదో వంగలేక మంగళవారం అన్నట్టు మీరు ఓడిపోయి ఇంకా చంద్రబాబు నాయుడు పైన మాట్లాడడం మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేసినాం? ఎందుకు ఓడిపోయినాం? ఈరోజు సరే చంద్రబాబు నాయుడిని నిందిస్తున్నారు. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడిని ఆ పార్టీని లేకుండా చేయాలి అని చెప్పి లేకుండా చేసినారు. నాయకులు లేకుండా చేసినారు. ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఏమైంది? అవన్నీ కూడా కాంగ్రెస్కి టర్న్ అయినాయి కదా. కేసీఆర్కి ఒక హిస్టారికల్ హ్యాట్రిక్ని మిస్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వెంట ఉంది ఎవరు అంత క్యాడర్? తెలుగుదేశం క్యాడర్ కదా కాంగ్రెస్తో కలిసి కేసీఆర్ని గద్దదించింది. పార్టీని లేకుండా చేసినారు. అది కర్మ రివర్స్ వస్తుంది అంటారు కదా. ఏమైంది ఇప్పుడు? రేవంత్ రెడ్డి రూపంలో రివర్స్ వచ్చి కేసీఆర్ని కూర్చోబెట్టిండు. నిజంగా ఫామ్ హౌస్లో ఉన్నాడు అంటున్నారు కదా, బయటకు వస్తారంటున్నారు కదా. కేసీఆర్ అంటే మాకు గౌరవం. ఆయన ఫామ్ హౌస్కి పరిమితం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కదా. ఇంకా ఆయన ఏం మాట్లాడతాడు? 2014లో అంట కట్టుబట్టలతో చంద్రబాబు నాయుడు పొలిమేరలు దాటించారంట. అయ్యా బాబు, నీకు గుర్తు లేకపోతే నీకు అవగాహన లేకపోతే తెలియకపోతే తెలుసుకో. 2014 కాదు, 2015 మేలో తెలుగుదేశం పార్టీ ఓటుకు నోటు కేసు సంబంధించి చంద్రబాబు నాయుడు పేరు వినబడితే అప్పటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు మారడం, ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడం, పార్టీ గ్రాఫ్ పడడం, చంద్రబాబు నాయుడు ఆంధ్రకే పరిమితమైందంటే అప్పటి నుంచి అండి. 2014 కాదు, 2015. యాజ్ ఎ జర్నలిస్ట్ అయినా, యాజ్ ఏ మనం కెమెరా ముందు మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అవగాహన చేసుకొని మాట్లాడాలి. మేమేం ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులం కాదు, మేము కూడా తెలంగాణ వ్యక్తులమే. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం. మొన్న అంటున్నారు కదా, మేము ఇది దాడి కాదు నిరసన అని చెప్పి. నిరసన ఏం చేస్తారు? నిరసన పోతే మేము స్టూడెంట్ వింగ్లో పనిచేసినాం. నిరసన ఏ విధంగా ఉంటాయి? స్లోగన్లు ఉంటాయి. నిరసన అంటే ఏముంటాయి? స్లోగన్స్ ఉంటాయి. కట్టెలతో రాళ్ళతో కొట్టం. తెలంగాణ స్టేషన్లో అవి జరిగినాయి. కానీ నిరసనకి దాడికి తేడా తెలుసుకోండి. నిరసన అంటే ఆవాజ్ దో అమేకి అని, లేకపోతే వీ వాంట్ జస్టిస్ అని, గో బ్యాక్ అని, ఇలాంటి స్లోగన్స్ ఉంటాయి. దాడి అంటే రాళ్ళతో కట్టెలతో కొడితే దాడి అంటారు. మేము మంచి దాడులు చూసినాం తెలంగాణ టైంలో. తెలంగాణ హెస్టేషన్ టైంలో దాడులు భయభ్రాంతులకు గురైనాయి. 144 సెక్షన్ ఉండే. 2-3 రోజులు పక్కకి దాక్కొని ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నటువంటి సెటిలర్. పైగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్ర వాళ్ళే కదా ఇప్పుడు మళ్ళీ 2018లో ఆంధ్ర వాళ్ళు అందరూ ఓరు కొట్టేసినారు. ఇదే కేసీఆర్కి బీఆర్ఎస్కి వేసినారు కదా. ఆంధ్ర వాళ్ళ ఓట్లతోనే కదా జిహెచ్ఎంసీలో అంతా గెలిచింది.
2018లో అన్ని సీట్లు జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో గెలిచినారు ఎమ్మెల్యే సీట్లు అంటే కారణం ఆంధ్ర సెక్టర్లు వేస్తేనే కదా బీఆర్ఎస్ గెలిచింది. వాళ్ళ ఆంధ్ర తెలంగాణను చూడలే, మాకు డెవలప్మెంట్ జరుగుతుంది కేసీఆర్ అని వేసినారు. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఇవి విద్వేషాల మధ్యలో రెచ్చగొట్టి ఆంధ్ర నాయకులొద్దు కానీ ఆంధ్ర ప్రజలు ముద్దు అనే విధంగా మాట్లాడితే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈ దాడులకు నిరసనలకు తేడా తెలుసుకోండి. ప్రొఫెసర్ జోష్న గారు ఏదైతే మాటలు మాట్లాడినారో అవి అబ్జల్యూట్ కరెక్ట్. చంద్రబాబు నాయుడు ఇక్కడ కేసీఆర్ని తిడతలేడు, లేదా జగదీశ్వర్ రెడ్డిని ఎవరిని తిడతలేడు కదా. మీ కేటీఆర్ మెచ్చుకున్నాడు ఏమని, ఐటీ ఇంత డెవలప్ అయింది, ఐటీ ఈ విధంగా ఉంది హైదరాబాద్లో అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కేటీఆరే బహిరంగంగా మాట్లాడినారు. అంటే మీకు నచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడితే అది ఖచ్చితంగా జనాలు ప్రజలు గమనిస్తారు. దాడులు ఏ విధంగా ఉంటాయి, నిరసనలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోండి. నిజంగా దాడులు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాకి చెందినటువంటి వాళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టాలంటే ఎప్పుడో రెచ్చగొడతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచే ఏదో విధంగా చేస్తారు. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఛానల్ జర్నలిస్ట్ స్వేచ్ఛ గారు చనిపోయినప్పుడు ఎవరైనా ఆ చావుని రాజకీయంగా వాడుకున్నారా? ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి సంబంధించిన ఛానల్. బీఆర్ఎస్ ఛానల్లో ఆమెని చిత్రహింసలు పెట్టినారు అని చెప్పి ఆ పార్టీ ఆఫీస్ పైన కానీ వాళ్ళ పైన ఏమైనా దాడికి కానీ లేకపోతే వాళ్ళని ఏమన్నా రాజకీయంగా ఆ చావుని రాజకీయంగా మార్చుకొని బీఆర్ఎస్ని ఏమైనా ఎఫెక్ట్ చేసే ప్రయత్నం ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమని చేసిందా? పరిస్థితులు మారుతున్నాయి ఖచ్చితంగా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు. ఎక్కడో బీజేపీ ఎక్కడో కాంగ్రెస్ వచ్చి పోటీ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ ఎందుకు పోటీ చేయదు? ఎవరైనా పోటీ చేయొచ్చు. రేపు కవితకు ఇంకో పార్టీ పెడితే పోటీ చేయొచ్చు, మన షర్మిలక్క కూడా ఒక పార్టీ పెట్టింది, ఆ పార్టీ కూడా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. తెలుగుదేశం పార్టీ ఇంకా ఉన్నది తెలంగాణలో, నాయకత్వం లేకపోవచ్చు, పోటీ చేస్తే గెలిచేంత సీట్లు రాకపోవచ్చు, కానీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా పడతాయి. చంద్రబాబు నాయుడు ఇంకా బూచిగా చెప్పి, చంద్రబాబు నాయుడు ఇంకా రాక్షసుడిగా చెప్పి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా ఏదైనా కార్యక్రమానికి వస్తే చాలామంది ఎగబడి ఫోటోలు దిగుతారు. ఇదే తెలంగాణ వాళ్ళు బీఆర్ఎస్ని కేసీఆర్ని తిట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేవంత్ రెడ్డికి ఓటేసి గెలవడం జరిగింది. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందేమో. ముఖ్యమంత్రి కుర్చీ ఏం బీఆర్ఎస్ది కాదు, కాంగ్రెస్ది కాదు. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవ్వాలని లేదు. రేపు బీజేపీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగానే అంటే విద్వేషాలు రెచ్చగొట్టి ప్రొఫెసర్ జోష్న గారు లాంటి వాళ్ళు ఎప్పుడు ప్రజా ఉద్యమంలో ఎక్కడ ఏం జరిగినా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, అక్క నీకు ఎంత ఇచ్చిర్రు, అక్క నీకు ఎన్ని డబ్బులు ఇచ్చినారు, ఎందుకు మాట్లాడినావు అన్న విధంగా మాట్లాడే మాటలు మానుకుంటే మంచిగా ఉంటుంది. మీరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రజలంతా న్యూట్రల్ అయిపోయినారు. రేపు మళ్ళీ మీ బీఆర్ఎస్కే సెటిలర్లు ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. ఓట్లు వేసే విధంగా మన మాటలు, మన చేష్టలు, మన కదలికలు, మన పనులు ఉండాలి. ఇలా దాడులు జరిగితే ఆంధ్రప్రదేశ్లో చూసినాం. ఎవరిపైన అంటే వాళ్ళపైన దాడులు చేస్తే ఏ విధమైనటువంటి రిజల్ట్ ప్రజలు ఇస్తారో మనం చూసినాం. ఒక మహాన్యూసే కాదు, ఒక ఛానల్ పైన లేకపోతే ఒక నాయకుడి పైన లేకపోతే ఒక వర్గం పైన ఒక సెటిలర్ల పైన దాడులు చేస్తామంటే ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఓటుతో సమాధానం చెప్తారు. నిజంగా మీరు అన్నట్టే ప్రజాకోర్టులో ఆల్రెడీ శిక్ష చేసినారు బీఆర్ఎస్కి. మళ్ళీ రాబోతున్నాయి జమిలీ ఎన్నికలు. మళ్ళీ కూటమి కూడా ఉంది కదా, చంద్రబాబు నాయుడు కీలక వ్యక్తిగా ఉన్నాడు. మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఏమైనా పోటీ చేసి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా కూటమికి బీజేపీ కొట్టేసి ఏంది పరిస్థితి? మాట్లాడే ముందు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే. తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి అభిమానం ఉంటుంది, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడలేదా కేసీఆర్కి? పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు తెలంగాణలో లేరా? వాళ్ళందరికీ చెప్పండి పవన్ కళ్యాణ్ అభిమానించొద్దని. పవన్ కళ్యాణ్ వస్తాడు, మోడీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు అందరూ వస్తారు. ప్రజల్లో మెజారిటీ ప్రజలు ఈసారి ప్రజాకోర్టులో నిజంగా ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్కి ఓటేస్తారా, బీజేపీకి ఓటేస్తారా, మళ్ళీ మీ బీఆర్ఎస్కి ఓటేస్తారా? చూడాలి. మీరేమనుకుంటున్నారు కింద ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.